మాస్టర్ ప్లాన్ విషయాల్లో తనపై వస్తున్న ఆరోపణల గురించి వివరించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తనకు 13-14 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనని, 15 ఏళ్ల క్రితమే భూమిని కొనుగోలు చేసినట్లు, 5 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు స్పష్టం చేశారు. అమ్మకానికి ప్రపోజల్ వచ్చినా భూమిని అమ్మలేదన్నారు. మాస్టర్ ప్లాన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, మాస్టర్ ప్లాన్ రోడ్డుకు తన భూమికి చాలా దూరం ఉంటుందని చెప్పుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుగా స్పందించి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనని గుర్తు చేశారు. మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయిన మీరే విట్నెస్, కలెక్టర్ గారు 2 o'clock టైం ఇచ్చి మాకు వేన్ మీటింగ్ అయింది అని ఆయన లేకుండే. నేను అక్కడే జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో కింద కూర్చున్నాను. మళ్ళీ కలెక్టర్ గారు వచ్చినారు, మా రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత నేను శ్రీకాంత్ అనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి 20 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఆ విషయంలో అక్కడి వారు ఎవరు చర్యలు తీసుకోలేదు. ఆ విషయంలో ఎన్టీఆర్ లక్ష్మీనారాయణ గారు డీజీపీ గారిని కలిసి నేనే మొదటి వ్యక్తిని ఈ కామారెడ్డిలో ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ ఇలాంటి పొరపాట్లని రైతులది పటేల్ భూములు, 2 పంటలు వచ్చేది మంచి భూములు పోతున్నాయి, ఇది మంచిది కాదు, మరి ఊరికి దగ్గర ఇండస్ట్రీ పెట్టి మన పొల్యూషన్ అవుతుంది కదా, అట్లా చేస్తున్నారు మీరు అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారంటే